హైదరాబాద్ మహానగరంలో మరోసారి కల్తీ ఆహారంపై హెచ్ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపైన ఒకేసారి దాడులు నిర్వహించి దాదాపు 26 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీలో రసాయనాలు, రవ్వ సహా ఇతర పదార్థాలు కలిపి తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి తయారీ తేదీతో పాటు సంస్థ పేరు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి కల్తీ నెయ్యి వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్తో ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాలపైన కూడా హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా మరొకసారి కల్తీ నెయ్యి తయారు చేసిన కేంద్రాలపైన కూడా హెచ్ఫాస్ట్ అకస్మాత్తుగా దాడులు నిర్వహించి దాదాపు కొన్ని టన్నులకు సంబంధించి కూడా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటిని తయారు చేసిన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ కల్తీ నెయ్యి అంటే ఏ విధంగా తయారు చేయడం జరిగింది, తర్వాత ఈ కల్తీ నెయ్యి ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, ఇది తయారు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే దాన్ని మనతో మాట్లాడడానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఉక్కుపాదం ఒక పక్క హెచ్ఫాస్ట్ మోపుతూనే ఉంది, కానీ రోజుకొక ఆహార పదార్థాలు కల్తీగా వెలుగులోకి వస్తుంది. అయితే తాజాగా పట్టుబడిన దాంట్లో కల్తీ నెయ్యికి సంబంధించి ఎంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది, వీళ్ళు తయారు చేసే విధానం ఏ విధంగా ఉంది? మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ విభాగం గత కొన్ని డేస్ నుంచి ఈ నెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ పైన అవుట్లెట్ పైన వర్కౌట్ చేయడం జరిగింది. దాదాపు మేము 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 91 అవుట్లెట్ షాప్ పైన రేడ్ చేయడం జరిగింది. ఈ అన్ని ప్లేసెస్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి ఇది ల్యాబ్కి పంపించడం జరిగింది. ఈ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ మొత్తం షాకింగ్ విషయం మన బయటకి పడింది. సో ఆల్మోస్ట్ మేము ఈరోజు 25 టన్స్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ప్రొడక్ట్స్ అండ్ 11 టన్స్ ఆఫ్ రా మటీరియల్, టోటల్ 36 టన్స్ ఆఫ్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ అందరిపైన మేము ఈ కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీంట్లో మన మేజర్ వైలేషన్స్ అంటే ఇది ఘీ ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ఉండాలి. అది 99.5% మిల్క్ ఫ్యాట్తో ఈ ఘీ ప్రిపరేషన్ అయితే, బట్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ వైలేషన్ చేసి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని రీప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారు, తర్వాత స్టార్చ్ మిక్స్ చేస్తున్నారు, తర్వాత ఇలాగా సిఈసి కెమికల్ యూజ్ చేస్తున్నారు. ఇది సిఈసి ఫ్లేవరింగ్ ఏజెంట్ ఉంది, ఇది ఘీలో అలౌడ్ లేదు. దీనిపైన క్లియర్ కట్ రాశారు నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ ఘీ. తర్వాత కూడా ఇది స్మెల్ కోసం యూజ్ చేస్తున్నారు. సో ఇది ఒకటి వైలేషన్స్ ఉంది. తర్వాత సెకండ్ వైలేషన్స్ అంటే విదౌట్ మిల్క్ ఫ్యాట్, అది స్కీమ్డ్ మిల్క్ పౌడర్, జీరో మిల్క్ ఫ్యాట్ పౌడర్తో తర్వాత దీంట్లో పామ్ ఆయిల్, స్టార్చ్ అండ్ కలరింగ్ ఏజెంట్ మిక్స్ చేసి ఇది ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఇది రకరకాలుగా మన వైలేషన్స్ మనకి దొరికింది. సో ఈ డిఫరెంట్ ఘీ మనం సీజ్ చేశాము. కొన్ని ఘీ ఈ స్వీట్ కోసం యూజ్ చేస్తారు, కొన్ని రెస్టారెంట్ కోసం యూజ్ చేస్తారు, తర్వాత పూజా ఘీ కోసం కొంతమంది యూజ్ చేస్తారు, తర్వాత కొన్ని కలర్ఫుల్ యెలోయిష్ ఘీ కూడా ఉంది. దీంట్లో ఇది ఈ మన మెటలిన్ రెడ్ కలర్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో రకరకాలుగా వైలేషన్స్ మన బయటకి వచ్చింది. సో మేము ఈ కొన్ని షాప్ నుంచి ఇది ఘీ సీజ్ చేశాము. దీంట్లో ఈ మొత్తం పామ్ ఆయిల్ మిక్స్ చేసి తర్వాత ఈ స్టార్చ్ మిక్స్డ్ ఘీ ఉంది, అది దీంట్లో ఇది రవ్వ మిక్స్ చేశారు. ఈ టెక్స్చర్ రావడానికి ఈ టైప్లో రవ్వ కూడా దీంట్లో మిక్స్ చేశారు. సో ఈ రకాలుగా డిఫరెంట్ వైలేషన్స్ మన బయటకి వచ్చింది. ఈ ఘీ కూడా డిఫరెంట్ పర్పస్లో వాళ్ళు సేల్ చేస్తారు. రెండు డిఫరెంట్కి సంబంధించి కూడా ఉన్నాయి సార్. దీంట్లో బొంబాయి రమ్మ కలపడంతో పాటు తర్వాత ఇంకో కొన్ని కెమికల్ కూడా కలిపినట్లు తెలుస్తుంది. దీన్ని ఉపయోగిస్తే అంటే వినియోగించినట్లయితే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏ విధంగా ఉండిపోయే అవకాశం? 10% నుంచి 40% వరకు ఈ పామ్ ఆయిల్ మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ నెయ్యి తిని తర్వాత మన లాంగ్ టర్మ్లో ఈ కొలెస్ట్రాల్ రావడం, తర్వాత ఎల్డిఎల్ బ్యాడ్ ఫ్యాట్ రావడం, తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజ్, కిడ్నీ లంగ్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది అండ్ పబ్లిక్లో తెలియకుండా ఇది పబ్లిక్ అది ప్యూర్ ఘీ లాగా అది పర్చేజ్ చేస్తారు. బట్ దీంట్లో ఇది ఏజెంట్ ఫుడ్ కలర్ మిక్స్ చేస్తే, కెమికల్ మిక్స్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో హెల్త్ ఇంపాక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా, కంపెనీకి సంబంధించి కూడా ఒక లేబుల్ లేకుండా కూడా వీళ్ళు విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే అలాంటి వారిపైన మీరు అంటే ఎలాంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది, అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? సో యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం కంపల్సరీ ఈ ఘీ ప్యాకెట్స్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఫసాయి లైసెన్స్, లోగో కంపల్సరీ ఉండాలి. బట్ విదౌట్ లోగో, విదౌట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇది ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్లో వాళ్ళు సేల్ చేస్తారు. సో ఈ ప్లాస్టిక్ పౌచ్లో సేల్ చేసిన తర్వాత దీంట్లో ఈ కల్తీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది తర్వాత కొంతమంది మిస్ బ్రాండింగ్ కూడా చేస్తారు. 100% ప్యూర్ ఘీ, న్యాచురల్ ఘీ, తర్వాత ఫామ్ ఫ్రెష్ ఘీ ఇలాగా కూడా బ్రాండింగ్ చేయడానికి యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం అలౌడ్ లేదు. తర్వాత
కూడా ఇది మిస్ బ్రాండింగ్ చేసి ఈ పబ్లిక్లో సేల్ చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ప్యూర్ గీ అని చెప్పి కూడా ప్రచారం చేసే ఉంది. అలాంటి వారికి ఇలాంటి కల్తీకి సంబంధించి నెయ్యి ప్రచారం చేసి అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు ఉండేవి? అది మన యాజ్ పర్ చట్టం ప్రకారం మిస్ బ్రాండింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వేరే పనిష్మెంట్ ఉంది. తర్వాత ఎవరైనా అడల్టరేషన్ చేస్తున్నారో వాళ్ళకి వేరే పనిష్మెంట్ ఉంది. సో రకరకాలుగా పనిష్మెంట్ ఉన్నాయి. సో యాజ్ పర్ చట్టం ప్రకారం మేము కూడా యాక్షన్ చేస్తాము. ఇంతకుముందు కూడా మేము డీటెయిల్గా చెప్పాము అది ఈ మిస్ బ్రాండింగ్ చేస్తే వేరే ఫైన్ ఉంది, పనిష్మెంట్ వేరే ఉంది. తర్వాత ఈ అడల్టరేషన్ చేసిన తర్వాత వేరే పనిష్మెంట్ ఉంది. సో చట్టం ప్రకారం అందరిపైన యాక్షన్ చేస్తాము. హెచ్ ఫస్ట్ సంబంధించిన అధికారులు సామాన్య ప్రజలకు కల్తీ ఆహారం సంబంధించి నియమ నిబంధనలపైన ఎలాంటి సూచనలు చేసే అవకాశం? సో మేము రెగ్యులర్గా పబ్లిక్లో చెప్తున్నాము మీరు ఏదైనా ఐటెం పర్చేజ్ చేసే టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. ప్యాకేజ్డ్ ఐటమ్ పర్చేజ్ చేయండి. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా చూడండి. తర్వాత ఈ లూజ్ ఐటమ్ పర్చేజ్ చేయడానికి కొంచెం అవాయిడ్ చేయండి. ఈ లూజ్ ఐటెంలో కల్తీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఓన్లీ తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి పర్చేజ్ చేయవద్దు. అది ప్రాపర్ వెరిఫై చేసి పర్చేజ్ చేయండి. సో దాట్ అది మీకు సేఫ్ ఫుడ్ రావడానికి అవకాశం ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంది, డౌట్ ఉంది, మన హెచ్ ఫస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. దీనిపైన మేము ఇన్స్పెక్షన్ చేసి యాక్షన్ చేస్తాము. ఇది మొత్తం మీద హెచ్ ఫస్ట్ అధికారులకు సంబంధించి ఇప్పటికే వరుసగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే హెచ్ ఫస్ట్ అధికారులు అంటే తాజాగా నగరంలో కూడా ఎక్కడ కల్తీకి సంబంధించి కూడా ఆహార పదార్థాలకు సంబంధించి కూడా తయారీ కేంద్రాలు చేస్తున్నారు. తయారీ కేంద్రాల్లో ఇప్పటికే ఎన్నో విస్తుపోయే విషయాలు అయితే వెలుగులోకి జరిగింది. కేవలం ఒక పదార్థమే కాకుండా ఇతర పదార్థాలు అంటే ప్రతి మనిషి నిత్యం వాడే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి కూడా కల్తీ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కల్తీ నెయ్యి తయారు చేసే విధానం కానీ, కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఎలాంటి కెమికల్ వాడుతున్నారు, ఎలాంటి నెయ్యిని తయారు చేస్తున్నారు దాన్ని కూడా చాలా స్పష్టంగా హెచ్ ఫస్ట్ అధికారులు అక్కడ ఉండి అక్కడికి సంబంధించి కూడా వాటి విషయాలను అయితే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ నెయ్యికి సంబంధించి ఒక్కొక్క డబ్బాలు అంటే ఏ విధంగా కల్తీ నెయ్యి ఏ విధంగా చేయడం జరిగింది. ఇది ఒక రకంగా అంటే చూడడానికి ఎల్లో కానీ తర్వాత స్మెల్కి సంబంధించి కూడా కెమికల్తో పాటు చాలా అంటే మంచి నెయ్యి ఏ విధంగా అయితే ఉంటుందో నాణ్యత అయితే ఏమైతే ఉంటుందో దీంట్లో రవ్వ అంటే బొంబాయి రవ్వ కలపడం, తర్వాత కెమికల్ కలపడం, ఇలాంటి వాటిని కలిపి నకిలీగా విక్రయాలు నిర్వహిస్తున్నట్లయితే అధికారుల దర్యాప్తులో అయితే వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి నకిలీ పదార్థాలు తిన్నట్లయితే ఖచ్చితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసు అధికారుల దర్యాప్తు అయితే వెలుగులోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా ల్యాబ్లకు పంపించిన తర్వాత పరీక్షించిన తర్వాత మరొకసారి వాటిలో అంటే ఏ కెమికల్ కలిపారనేది ఇప్పుడే చాలా స్పష్టంగా అధికారులు గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఒకసారి మరి పరీక్షించిన తర్వాత కూడా వాటిపైన కూడా ఒక నివేదికను కూడా తయారు చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కల్తీగా కేటుగాలపైన కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా హెచ్ ఫస్ట్ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కల్తీ ఆహారాల పదార్థాలపైన కూడా వరుస దాడులు ఇంకా కొనసాగుతాయి. ఎక్కడన్నా కల్తీ ఆహారం తయారు చేస్తున్నా కానీ, కల్తీ ఆహారాలు విక్రయిస్తున్నారు కానీ హెచ్ ఫస్ట్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఈటీవీ.